జగనన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దలు మురళి గారు దాదాపు ఒక వారం రోజులు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. 15 రోజుల నుంచి రాష్ట్రంలో రైతుల పక్షాన 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానం ఈరోజు ఏమైందని రైతులు రైతు కూలీలు మాట్లాడుకుంటున్నటువంటి తరుణం ఇది. నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడాని? కూటమి ప్రభుత్వంలో నాకు తెలిసి 3 పార్టీలు పరిపాలించడం లేదు, ఒక పార్టీ మాత్రమే పరిపాలిస్తుంది. ఆ పార్టీ కూడా పోలీసులతోటి పరిపాలన సాగిస్తూ ఉంది. అందుకే మా చిన్నప్పుడు ఉద్యమాల్లో ఉన్నప్పుడు విద్యార్థిగా పోలీసు రాజ్యం నశించాలనే ఒక స్లోగన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకు ఇస్తున్నాము ఇదనంటే ఇదిగో ఇలాంటి తింగర వేషాలు వేస్తారని. ఒక ఎమ్మెల్యే తన ఇష్టం వచ్చినట్టు అడ్మినిస్ట్రేషన్లో ఉంటే కలెక్టర్ కూడా దాసోహం అయిపోతాడా, ఎస్పీ కూడా దాసోహం అయిపోతాడా, డిఐజీ కూడా దాసోహం అయిపోతాడా? వాళ్ళకి కంచిలాగా పోలీసులు కూడా నిలబడి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం రైతులు రైతాంగ సమస్యలు కూలీల సమస్యలని ప్రజలకు తెలియజేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతిపక్ష పార్టీగా అరే ఇంట్లో ఉన్న నన్ను ఇంట్లోకి వస్తున్నటువంటి మురళి గారిని తనిల్లు హూ హాస్ గివెన్ దిస్ అథారిటీ టు యూ మై డియర్ పోలీస్? వాట్ డూ యూ థింక్ యువర్ సెల్ఫ్? డూ యూ థింక్ దట్ యూఆర్ అబౌవ్ ది లా? మీరేంటి రాజ్యాంగానికన్నా అతీతులు అనుకుంటున్నారా? హియర్ ఐఎమ్ క్వశ్చనింగ్ పోలీస్. అందుకే పోలీసు రాజ్యం నశించాలని చెప్తా ఉన్నాం. పోలీసులతోటి గోండాలతోటి లేకపోతే మీ కార్యకర్తలతోటి రాజ్యాన్ని ఏలాలనుకుంటే ఈ రోజు మీది కావచ్చు, టుమారో మే నాట్, రేపు మీది కాకపోవచ్చు. ఏంటి ఇష్యూ ఏంటి ఇక్కడ? అరే ఒక గిట్టుబాటు ధర కోసం ఎంఎస్ విశ్వనాథన్, చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే విశ్వనాథన్ గారి కమిషన్ పేరు వస్తుంది. ఎంఎస్పీ రేట్లు ఇవ్వాలని అనేకమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పేరు వాడుకుంటారు. మురళి గారు ఏమడుగుతా ఉన్నారు? గిట్టుబాటు ధర కావాలి మొక్కదానికి అని అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఇస్తా ఉన్నారు, అట్ ద సేమ్ టైం పక్క రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు. ఇక్కడ రైతులు ఏం పాపం చేసుకున్నారు? అంటే ఎమ్మెల్యే చెప్పిందే, ఎమ్మెల్యే ఏమన్నా కింగ్ ఆ ప్రాంతానికి? ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఒక అధికార పార్టీ తప్ప ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అనుకుంటున్నారా? ఉన్నది మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం ఏం కావాలి? హీర్ ఈజ్ ఎ వాయిస్. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్గా, ప్రజల గొంతుకుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అనుకోవచ్చేమో ప్రతి పోరాటాన్ని మేము అణిచేస్తామని. ఈరోజు మాకు ఉదయం మమ్మల్ని 10 గంటలకు అరెస్ట్ చేసి ఇందాక 2 గంటలకి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తూ మిమ్మల్ని 24 గంటల లోపల మేము రిలీజ్ చేసే అధికారం మాకు ఉంది, కానీ నిరంతరం మేము పోలీసులు స్టేషన్లో పెట్టుకునే అధికారం మాకు లేదని వాళ్ళు 171 BNS సెక్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాట్ ఇట్ సేస్, యూ డోంట్ హ్యావ్ ఎంటైర్ అథారిటీ. మీకు లేదయా, జీవితకాలం మమ్మల్ని మీ దగ్గర పెట్టుకునే అధికారం మీకు లేదు. యూ హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు వర్క్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన హక్కుల్ని, ఆయన ఇచ్చినట్టు వాక్ స్వతంత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుతూ ఉంటే ప్రజలను నొక్కేస్తారు, నాయకులు గొంతు నొక్కుతారు. ఈ రాష్ట్రంలో మీరు చెప్పిందే ఆట, మీరు చెప్పిందే పాటగా ఉండాలనుకుంటే చెల్లదు అని చెప్పడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడతా ఉన్నాం. ఈరోజు మీరు అనుకోవచ్చేమో ఈ ప్రాంతంలో మురళీకృష్ణ గారు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారేమో, కానీ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నొక్కలరా? ఒకవేళ 2 సంవత్సరాలు ఇచ్చుకోండి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏ రైతులు రైతు కూలీలు మీ వ్యవస్థలో మీ పాలనలో బాగున్నారని చెప్పగలరా మీరు ధైర్యంగా? మీ విహారయాత్రలు ఒకటి కాదు, హనీమూన్కి పోయినట్టు 3 పోతారు. ఒక అతను మాట్లాడుతూనే ఉంచాడు, మాట్లాడి ఎడిపోయాడో తెలీదు. ఆఖరికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తన కోల్పోవాలనే తిట్టేసి మిమ్మల్ని ఎవడేమన్నాడు ఓటు అనేసి వెళ్ళిపోయాడు. అది మీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కులాలు తమంతట తాము ఐకమత్యం అవుతా ఉన్నాయి. దానికి ఎవడో అవసరం లేదని చెప్తున్నారు. మేము ఒకటి నమ్మితే నట్టేట ముంచాడని చెప్తున్నారు. అతన్ని ఇంకొక అతను ముంచేసి
ఇతనికి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే ఇతను పడుకుంటాడులే ఎక్కడో చోట, మేము వేలొచ్చని తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యం. ఇదేమన్నా షాజహాను, బాబరు, జహంగీరు, అక్బర్ పరిపాలన అనుకుంటున్నారా? తాత, తండ్రి, కొడుకు, మనవడు రావడానికి? నో, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. హియర్ ఇస్ ఎ కలెక్టర్, హియర్ ఇస్ ఎ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వై వీఆర్ హియర్ నౌ? కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. అన్ఫార్చునేట్లీ ఆయన ఎక్కడో ఉన్నాడు, డిఆర్ఓ గారికి చెప్పాడు. మురళి గారి బృందం జూపిడి గారితో వస్తుంది, మాట్లాడండి, ఏం చెప్తారండి. ఎస్, మురళి గారు చెప్పినట్టుగా సాయంత్రం 5 గంటల లోపల ఆ గోడౌన్ ఓపెన్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంది. 5 గంటల లోపల మీరు మాత్రం గోడౌన్ ఓపెన్ చేయకపోతే హియర్ వీఆర్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. మీరా మేమా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలా లేకపోతే ప్రభుత్వమా? ఎవరు గెలవాలో చూస్తాం. ఈరోజు దేనికోసం ఆపుతున్నారు? కంట్రోల్ చేసుకోలేరా ఒక ఎమ్మెల్యేని మీరు? మై డియర్ హానరబుల్ సీఎం ఆర్ ది సన్ ఆఫ్ ది సీఎం ఆర్ మై డియర్ మిస్టర్ డెప్యూటీ సీఎం, వేర్ ఆర్ యూ నౌ? ఎడిపోయింది మీ హెలికాప్టర్, మీ విమానం? ఏ దేశంలో ఎగురుతున్నారు? ఎక్కడ పడుకున్నారు? గట్టిగా మాట్లాడితే ఆరోగ్యాలు బాగుండవు. అరే సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఇక్కడ ప్రశ్నించాల్సింది ఎవడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే మీరేం చేస్తున్నారు? కేసులు పెడతా ఉన్నారు. మేమేం చేసామని? వీఆర్ నాట్, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి మేము ఇద్దరం కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయలేదు. సింప్లీ వీఆర్ సిట్టింగ్ ఇన్ హిస్ హౌస్. ఇద్దరు మేము ఇంట్లో కూర్చొని ఉంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని మేము ఎట్లా కేసు పెడతారు మా మీద? దొంగ కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీరు భయపెడితే మేము భయపడేవాళ్ళమా? అరే మా చిన్నప్పుడు 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి, విప్లవ పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏం జరిగిందో ఈ రాష్ట్రం మీకు అర్థం కావటం లేదా? ఆయన మనుషులుగా లేపినటువంటి గొంతులు ఇవి. అటు అమ్మటి రాంబాబు గారు కానీ, ఇటు నేను కానీ ఆ రోజు నుంచి ఉన్నటువంటి మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలని చూస్తే ప్రజలు ఎక్కడో కూడా మిమ్మల్ని క్షమించేది లేదు. ఇఫ్ యూ క్యాన్, మీరు పరిపాలించగలిగితే పరిపాలించండి, లేకపోతే ముడుచుకొని వెళ్ళిపోండి పక్కకి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవ్వండి ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ పిల్లల్ని మీరు స్కూల్లో చేరిస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారు కదా. మీరు ఊరకు ఉపన్యాసాలు చెప్పడం కాదు. మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి, ఈ రాష్ట్రంలో మీరేం చేశారు. అదేదో ఆకాశంలో బ్లాక్ హోల్ ఉన్నట్టుగా, మొత్తాన్ని మింగేస్తున్నట్టుగా, ఈ రోజుకి శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేనట్టుగా అక్కడ ఒక నగరమో ఒక రాజధాని అని పెట్టి మొత్తం బ్లాక్ హోల్లో పోస్తా ఉన్నారు. ఎవరికైనా కనపడతా ఉందా? దాని గురించి మాట్లాడితే కేసు, దాని గురించి ఫైనాన్స్ క్వశ్చన్ చేస్తే కేసు, దాన్ని కడుతున్న బిల్లు, మీరు బిల్డింగులకి ఇటుకలన్నీ, అద్దాలన్నీ, కిటికీలన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఏ దేశం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంది? మీరు బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా దారుణంగా తయారైపోయారు కదా. So you people have been surrender yourself and you are trying to వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతును నొక్కాలని చూస్తూ ఉన్నారు. చెల్లదు. రాసుకోండి, కూటమి నేతలారా రాసుకోండి. మీరు ఒకళ్ళు ముగ్గురు కలిసి ఉంటే నాకు తెలిసి బీజేపీ సైలెన్స్. ది పర్సన్ హూ కేమ్, నేను క్వశ్చన్ చేస్తా, నేను అరుస్తా, గొంతేసుకొని ఇట్టంట అట్టంట వచ్చిన ఆయన కూడా బయట సైలెన్స్. అరే క్యా హో గయా భాయ్, అభి కహా హై తుమ్? ये आंध्र प्रदेश में क्या हो रहा थोड़ा सोचो भाई. You people are unable to think. We are requesting and we are throwing a challenge. ఈ ప్రభుత్వం గడువు అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోవచ్చింది. సో దే ఆర్ అన్ఫిట్ టు రూల్ దిస్ స్టేట్. అయి ఉండొచ్చు మీకు కూటమిలో, మీకు ఢిల్లీలో ఒకళ్ళు ఉండొచ్చు, లేకపోతే సింగపూర్లో ఒకళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో మేము ప్రపంచం అంతా తిరుగుతున్నారు వాళ్ళు కూడా రావచ్చు. గతంలో కూడా చూసాం, 14, 19 కూడా ఇట్లానే ప్రపంచం అంతా తిరిగారు, పడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా పరకాల ప్రభాకర్ చెప్పినట్టుగా ఉన్నట్లయితే ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టే. కానీ ఎక్కడో మాయ జరిగింది. ఎస్, ప్రజలు ఇచ్చిన తీర్పును మేము అంగీకరిస్తున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే గొంతు నొక్కేస్తామంటే కుదరదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు మాకున్నాయి. ఆ హక్కుల్ని మేము పిడికిలెత్తి చాటదలుచుకున్నాం.
పోరాట మార్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. చాలా మంది అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉందని. కాదు, ఇబ్బందుల్లో లేదు, పోరాటంలో ఉంది అని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాం. పోరాటం ఇది. మీ ఉడతూపులు ఈ చింతకాయలు రాలు. మీరేదో వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాం. అయ్యా మమ్మల్ని ఎక్కడ వదిలేస్తారంటే కలెక్టర్ ఆఫీస్కి మేము రాకూడదు సార్, మురళి సార్ ఇంటి దగ్గర వదిలేస్తామని ఆడ వదిలేస్తారు. అరే కలెక్టర్ ఆఫీస్కి ఏమన్నా మీరేమన్నా అంటారని వాళ్ళ పోలీసు వాళ్ళు? ఆర్ అదర్వైజ్ కలెక్టర్ ఆఫీస్ మీకు ఏమైనా అన్టచబుల్గా ఉందా? అండ్ దిస్ ఇన్ ఎ డెమోక్రసీ, బ్యూరోక్రసీ, ఇట్ ఈస్ ఎ బ్యూటీ ఆఫ్ బ్యూరోక్రసీ. ఐ సే కలెక్టర్ ఆఫీస్, anybody can come and sit under the tree and speak to the people and address the people. వెళ్ళండి మీరు ఎక్కడైనా సరే. చూడండి ప్రపంచం ఎంత తిరుగుతున్నారు కదా. నిరసన గొంతులు లేస్తే మమ్మల్ని తొక్కేస్తామంటే మిమ్మల్ని తొక్కేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల జోలికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి కూటమి ప్రభుత్వం మీ పరిపాలన చేయకుండా ఇంకొకటేదో చేస్తామంటే తింగర వేషాలు కుదరవని చెప్పదలుచుకున్నాం. ఎస్, మేము ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాం మీకు. సాయంత్రం 5 గంటల లోపల తెరవండి. అది వీఆర్ గివింగ్ ఎ డెడ్ లైన్ టు యూ. మీరు అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యం ఏంట్రా, కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తుంది అని అనొచ్చేమో మీకు. ఇది ప్రజలు ఇచ్చినటువంటి వాయిస్ మాకు. ఇది ప్రతిపక్ష పార్టీ కెన్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. ఏం జరిగిందని అక్కడ మురళి గారు ఆ ఊర్లో పుట్టడమే తప్ప, మురళి గారు రైతుల పక్షాన్ని నిలబట్టమే తప్ప, మురళి గారు గిట్టుబాటు ధర కావాలి ఈ మొక్కజొన్న రైతులుగా అడగటమే తప్ప, ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ నేను వెళ్ళొచ్చాను ఆ ఊరు. అక్కడ ఉన్నటువంటి కులాలు ప్రాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళెవరు దాన్ని పట్టించుకోవట్లేదు. మురళి గారు మీరు చేస్తున్న పోరాటం, మాకు ఎంఎస్పీ రైట్ 2400 రూపాయలు వస్తే మేమందరం కూడా మీ వైపు ఉంటామయ్యా, మాకు పార్టీ లేదు గిట్లేదు అని అంటున్నారు. నాట్ ఓన్లీ కాపుస్, నాట్ ఓన్లీ ఎస్సీస్, రైతు కూలీలు కాదు, అక్కడ ఉన్నటువంటి చౌదరి మిత్రులు కూడా అందరూ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వీఆర్ అపీలింగ్ టు ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ అపీలింగ్ టు ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది స్టేట్. ఇప్పటికైనా మేధావులు అనుకునే వాళ్ళు బయటికి రండి. ఈ రోజున ప్రజాస్వామిక వాదులు అనుకునే వాళ్ళు బయటికి రండి, మాట్లాడండి. ప్రజాస్వామ్య గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, లేకపోతే మీకు మేము అందరం కలిపి ప్రజల తరపున మాట్లాడటం కోసం. yes, we have given a representation to the on behalf of collectors. కలెక్టర్ గారికి ఈ ప్రాబ్లం మొత్తం అర్థం చేసుకున్నాడు. మాకు తెలిసి హీఈస్ వెరీ పాజిటివ్. బట్ కలెక్టర్ కూడా ఒక ఎమ్మెల్యేకి భయపడిపోయి ఏమైనా టైం తీసుకుంటే మాత్రం రైతులు మిమ్మల్ని ఎక్కడ ఊరుకోరని చెప్తున్నాం. బ్యూరోక్రసీ షుడ్ కమ్ ఫార్వర్డ్ నౌ. ముందుకు రావాలి. యూ డూ యువర్ డ్యూటీ. ఆస్క్ యువర్ ఇంటెలిజెన్స్ పీపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ఐబీ పీపుల్. ఐబీలు కానీ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మీకున్న వాటిని అక్కడ ప్రజలేమనుకుంటున్నారు చూడండి. రియల్లీ వెదర్ దట్ గోడౌన్ ఇస్ బిలాంగ్స్ టు మురళీకృష్ణ గారు నాట్. మీకు ఎంక్వైరీ అయిపోయింది. ఈయన మీద నెపం దోసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్తా తీసుకొచ్చి జెండాలు పెట్టి కాల్ చేస్తే అది గొడవ అయిపోతుందా? దానికేం రికార్డులు ఉండవా? ఈ కలెక్టర్ ఆఫీస్ మొత్తం దాదాపు 200 సంవత్సరాలుగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పటి నుంచి ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో అప్పటి నుంచి రికార్డులు ఇక్కడ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఈ గోడౌన్ రికార్డులు ఉండవా? అక్కడున్న మైడియర్ ఎంఆర్ఓ, అరే బాబు నువ్వెందుకు వచ్చారో నాయన భయపడిపోయేవాడు. నువ్వు అక్కడ ఒక మినీ కలెక్టర్ లాగా ఉండాలి. నువ్వు ఎమ్మెల్యేకి తానా అనుకుంటే నువ్వేం చేస్తావు? కావాలంటే లీవ్లో వెళ్ళిపో. ఎమ్మెల్యే మిమ్మల్ని లీవ్లో వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపో, మేము కూడా సంతోషపడతాం. ఇంకొక ఎంఆర్ఓ వస్తాడు. యూ పీపుల్ ఎంప్లాయీస్, మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్ ఆర్ గైడెడ్. మీరు రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పనిచేయడానికి ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రమే. యు ఆర్ నాట్ ద స్లేవర్స్ టు ది రూలింగ్ పార్టీ. ఈవెన్ రేపు మేము అధికారంలో ఉన్నా మాకు మీరు స్లేవర్స్ కాదు. వీ రెస్పెక్ట్, వీ నో ది ఫంక్షన్ హౌ ఇట్ యాక్ట్. కాబట్టి ఈరోజు మురళి గారు చేసినటువంటి పోరాటం తర్వాత కలిసి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా జగనన్న ఆదేశాల మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇందాక అక్కడ పోలీసు మిత్రులు చెప్తున్నారు, మురళి గారు మీరు ఈ సాయంత్రం లోపల మీరు దీన్ని ఆపేసేయండి సార్, మేము పరిగెత్తలేకపోతున్నాం అన్నారు. మీకు సెలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవడేం ఉద్యోగం తీసేయలేడు. ఆల్రెడీ మీరు పరిగెత్తారు, వచ్చారు, సెలక్షన్లో ఉన్నారు. మళ్ళీ రన్నింగ్ రేస్ ఉండదు.
కాబట్టి మేము అడుగుతున్నాం, మీరు పరిగెత్తకుండా ఉండాలంటే యూ కమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఆఫీషియల్స్. మీ డిఐజీ చెప్పండి, మీ ఆఫీసర్లు చెప్పండి, మీరందరూ కలిసికట్టుగా ప్రజల తరపున ప్రజల కోసం పనిచేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తూ